హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ రమ్య దినేష్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి క్రూజ్ టూర్ అనమాట. సో మేమైతే స్పెయిన్ బార్సిలోనాలో క్రూజ్ ఎక్కాము. అండ్ ఈ క్రూజ్ వచ్చేసి స్పెయిన్లో కొన్ని ప్లేసెస్, ఇటలీలో కొన్ని ప్లేసెస్ అండ్ ఫ్రాన్స్లో కొన్ని ప్లేసెస్ కవర్ చేసి మళ్ళీ బార్సిలోనాలోనే డ్రాప్ చేసేస్తుంది. సో ఇది మొత్తం 8 days ట్రిప్. సో మేము 8 days ఏమేమి చేసాము ఇవన్నీ కమింగ్ బ్లాగ్స్లో వస్తాయి. సో ఈ వీడియోలో అయితే క్రూజ్లో కొన్ని ఏరియాస్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమైతే రాయల్ కరేబియన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ రాయల్ కరేబియన్ కంపెనీలో చాలా క్రూజెస్ ఉంటాయి. సో మేము ఎక్కిన క్రూజ్ అయితే సింఫనీ ఆఫ్ ద సీస్. సో మోడల్ బట్టి నేమ్స్ ఉంటాయి. సో మేము ఎక్కిన మోడల్ పేరు సింఫనీ ఆఫ్ ద సీస్. అండ్ ఇది వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ క్రూజ్ అన్నమాట. సో రాయల్ కరేబియన్ వాళ్ళది. దీంట్లో చెక్ ఇన్ అవన్నీ కూడా సేమ్ ఎయిర్పోర్ట్ లాగే ఉంటాయి. సో ఎయిర్పోర్ట్ లాగే సెక్యూరిటీ చెక్స్, లోపల బోర్డింగ్ అన్నీ కూడా సేమ్ అలాగే ఉంటాయి. మనకి టైం స్లాట్స్ ఇస్తారు, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు స్లాట్. సో మనం సెలెక్ట్ చేసుకున్న స్లాట్ బట్టి అక్కడికి వెళ్తే వాళ్ళు చెక్ ఇన్, మన పాస్పోర్ట్ అన్నీ చెక్ చేసి మనల్ని అలౌ చేస్తారనమాట. సో ఇక్కడ డ్యూటీ ఫ్రీ కూడా ఉంటుంది సేమ్ ఎయిర్పోర్ట్స్ లాగే. సో ఏమన్నా పర్చేస్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అండ్ మనం దిగే ప్రతి పోర్ట్ దగ్గర కూడా సేమ్ మళ్ళీ సెక్యూరిటీ చెక్స్ అన్నీ డిఫరెంట్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఎయిర్పోర్ట్స్లో చెక్ చేస్తారో సేమ్ అలాగే ఉంటాయి అన్ని చోట్ల. సో మేమైతే చెక్ ఇన్ చేసేసాక ఫస్ట్ రూమ్కి వెళ్ళాము. సో రూమ్స్లో ఇక్కడ 4 types ఆఫ్ రూమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి జస్ట్ ఇంటీరియర్ రూమ్, అంటే మనకి ఏం విండోస్ కానీ ఏం బాల్కనీ కానీ ఏం ఉండవు. తర్వాత ఇంకో టైప్ ఆఫ్ రూమ్స్ ఏంటంటే జస్ట్ విండో ఉంటుంది, ఆ విండో మనం ఓపెన్ చేయడానికి కూడా ఉండదు, బట్ రూమ్ విత్ విండో అనమాట. ఇది థర్డ్ టైప్ వచ్చేసి రూమ్ విత్ బాల్కనీ. సో దాంట్లో మనకు బాల్కనీ వస్తుంది కానీ సీ వ్యూ రాదు. ఫోర్త్ టైప్ వచ్చేసి బాల్కనీ విత్ సీ వ్యూ. అండ్ ఇదైతే మేము తీసుకున్నది బాల్కనీ విత్ సీ వ్యూ. అండ్ ఫిఫ్త్ టైప్ కూడా ఉంది. సో అది వచ్చేసి రాయల్ సూట్. సో రాయల్ సూట్ అంటే ఇంకా అది డూప్లెక్స్ లాగా అలా ఉంటుంది. అండ్ వీటన్నిటికి ఒక్కొక్క దానికి ఈచ్ ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ రూమ్స్ అన్నీ కూడా 100-200 euros డిఫరెన్స్లో ఉంటాయి. జనరల్లీ హోటల్స్లో ఉన్నట్టే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సేఫ్ లాకర్, ఫ్రిడ్జ్, హెయిర్ డ్రయర్, ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో ఇది మా రూమ్ టూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చెక్ ఇన్ అవ్వగానే ఇక్కడ మన సేఫ్టీ వీడియోస్ అని కొన్ని ఇస్తారు, వాళ్ళు కొన్ని మనకు సెండ్ చేస్తారు. సో ఆ సేఫ్టీ వీడియోస్ అన్నీ చూసి వాళ్ళకి రిపోర్ట్ చేయాలి అక్కడ. సో ప్రతి రూమ్కి ఒక మస్టర్ స్టేషన్ ఉంటుంది, అది అలాట్ చేస్తారు. సో వాళ్ళకి వెళ్ళి మనం రిపోర్ట్ చేయాలి. సో ఇన్ కేస్ ఏదన్నా సిచ్యువేషన్ వస్తే మనం వెళ్ళి వాళ్ళని కలవాలి అన్నట్టు. సో వాళ్ళకి మనకి ఇన్ఛార్జ్ అలా అన్నట్టు అనమాట. సో ఆ తర్వాత మేము క్రూజ్ అంతా జస్ట్ ఒక టూర్ వేద్దామని వచ్చాము. సో ఇదైతే టెర్రస్ అనమాట. సో అక్కడ వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. సో నేను ఈ వీడియోలో వాటర్ స్పోర్ట్స్ అవేం చూపించట్లేదు, జస్ట్ పైన చూపించాను, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. సో అక్కడ ఇండోర్వి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి క్యాసినో. మేము వెళ్ళింది మామూలుగా చూడడానికి మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అప్పుడు అలా ఖాళీగా ఉంది, బట్ రోజు అయితే చాలా రష్ ఉంది, ఎప్పుడు ఫుల్ జనాలతో ఉంది. మేము వెళ్ళిన టైంలో ఎవరు లేరు కాబట్టి అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో అంత ఖాళీగా ఉంది, బట్ క్యాసినో ఉంది అండ్ ఇంకా చాలా ఇండోర్వి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇలా మెషిన్స్ కూడా ఉంటాయి. సో డైలీ డిఫరెంట్ పోర్ట్స్ దగ్గర క్రూజ్ ఆగుతుంది కదా, సో అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి చూడడానికి కొన్ని ట్రిప్స్ ఉంటాయి. సో అవి ఇక్కడ మనం బుక్ చేసుకోవచ్చు. మనం ముందే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, బట్ ఇన్ కేస్ ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోతే ఇక్కడ చేసుకోవడానికి ఉన్నాయి. బట్ ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్. దీనికన్నా బయట మనం ఆన్లైన్లో వేరే వాళ్ళ దగ్గర బుక్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక రోబో బార్ కూడా ఉంది. సో మనం అక్కడ కంప్యూటర్ స్క్రీన్ ఉంటుంది. సో దాంట్లో మనకి కావాల్సిన డ్రింక్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ రోబో వచ్చేసి మన డ్రింక్ని ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో ఇది రోబో బార్.
ఇక్కడ ఇది వచ్చేసి కిడ్స్ ఏరియా. సో ఇక్కడ కిడ్స్కి సంబంధించినవి ఇలాంటి చాలా రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ కిడ్స్కి సంబంధించిన చాక్లెట్ షాప్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ క్రూజ్లో కొన్ని అయితే షాప్స్ ఫ్రీ ఉంటాయి, కొన్ని మొత్తం మనం మనీ పెట్టి కొనుక్కోవాల్సినవి ఉంటాయి. సో ఇది వచ్చేసి గేమ్ జోన్. సో ఇలా మొత్తం క్రూజ్లో ఇలాంటి జోన్స్ 2 or 3 ఉన్నాయి. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆడారు. ఇది వచ్చేసి క్రూజ్ యొక్క 6th ఫ్లోర్లో అలా ఉందన్నమాట. సో మొత్తం చిన్నపిల్లలకి అన్నట్టు. అండ్ పైన లాస్ట్ ఫ్లోర్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఇది డ్రై స్లైడ్. నెక్స్ట్ ఇది వచ్చేసి డిన్నర్. సో డిన్నర్ అయితే మొత్తం అన్ని వెరైటీస్ ఉన్నాయి, మనకి ఏ వెరైటీ కావాలితే అది. ఇండియన్ ఉంది, చైనీస్ ఉన్నాయి, ఇంకా కాంటినెంటల్ అన్నీ ఉన్నాయి. సో ఇండియన్ అయితే ఎవ్రీడే అట్లీస్ట్ చికెన్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈవెన్ వెజ్లో కూడా పన్నీర్ ఉంది, దాల్ కిచిడి అలా చాలా ఉన్నాయి. అండ్ క్రూజ్లో ఫుడ్ అన్లిమిటెడ్. సో ఎంతైనా తినొచ్చు, ఎక్కడన్నా తినొచ్చు. క్రూజ్లో 4-5 రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఎక్కడికన్నా వెళ్ళి తినొచ్చు. సో మోస్ట్లీ అంతా టికెట్లోనే ఇంక్లూడెడ్. కొన్ని రెస్టారెంట్స్లో మాత్రం మనం పే చేసి తినాలి, మిగిలినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్రీ అన్నమాట. అన్ని టికెట్లో ఇంక్లూడెడ్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి క్రూజ్ యొక్క బ్యాక్ సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది. సో చూడ్డానికి చాలా ప్లెజెంట్గా అలా ఉందన్నమాట. క్రూజ్లో ఇది ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ డే నైట్ 12 o'clockకి బెలూన్ డ్రాప్ పార్టీ ఉంటుంది. సో 12 o'clock అయ్యేసరికి మొత్తం అందరూ ఆ కింద గ్యాదర్ అయ్యారు. కౌంట్ డౌన్ చేస్తారు. కౌంట్ డౌన్ చేసి కరెక్ట్గా 12 అవగానే ఆ బెలూన్స్ అన్నిటిని డ్రాప్ చేస్తారు. సో ఇది బెలూన్ డ్రాప్. క్రూజెస్లో రోజు ఏదో ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. అండ్ డైలీ బోల్డ్ షోస్ ఉంటాయి. సో ఈ పార్టీస్ చాలా థీమ్ పార్టీస్ ఉంటాయి, చాలా షోస్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ అవన్నీ నేను కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ చాలా వాటర్ యాక్టివిటీస్ అండ్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి, అవన్నీ కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.